మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఆ కథల్లో భాగంగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది పౌండ్రక వాసుదేవుని గురించి. ఎవరు అంటే రాజుగా తన ప్రజల ఆలనా పాలన చూసుకోవలసినటువంటి పౌండ్రక వాసుదేవుడు ఎప్పుడు చూసినా కృష్ణుని గురించే ఆలోచన చేస్తూ ఉండేవాడు. తను కూడా అచ్చు కృష్ణుడి మాదిరిగానే నుదుటిపై కస్తూరి తిలకం, కిరీటము, నెమలి పింఛము, మకర కుండలాలు, కృత్రిమ కౌస్తుభము వీటన్నింటినీ ధరిస్తూ ఉండేవాడు. చేతిలో వేణువు పట్టుకుని శంకుచక్రాలను ధరించి తిరుగుతూ ఉండేవాడు. మెడలో పొడవైన మాల వేసుకుని అటు ఇటు వెళ్లొస్తూ ఉండేవాడు. పట్టు పీతాంబరాలు ధరిస్తూ ఉండేవాడు. అయినా తనని కాకుండా అందరూ కూడా ఆ శ్రీకృష్ణుడిని వాసుదేవుడు అంటూ ఉండటం అస్సలు సహించలేకపోయేవాడనమాట. ఎప్పుడు ఈ విషయం అతన్ని అసహనానికి గురి చేస్తూ ఉండేది. దాంతో నిజమైన వాసుదేవుడు తానే అని, తనని చూసి శ్రీకృష్ణుడు నెమలి పెంచము వేణువు ధరించి తిరుగుతూ ఉన్నాడని ప్రచారం చేయడం మొదలు పెడతాడు. శంఖచక్రాలు తనకి వరప్రసాదముగా లభించాయని, కాని ఆ వాసుదేవుడు వాటిని అలంకారంగా ధరించి తానే వాసుదేవుడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని చెప్పుకుంటూ వెళ్లేవాడు. శౌర్య పరాక్రమాలలో కూడా తానే ముందుంటానని, అందువల్లనే ఆ వాసుదేవుడు తనకంట పడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడని చెప్పి అంటూ ఉండేవాడు. సరైన సమయంలో వాసుదేవుడికి తగిన విధంగా బుద్ధి చెబుతాను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఎవరు కూడా అతని మాటల్ని వినిపించుకునేవారు కాదు, పట్టించుకునేవారు కాదు. రాజు కాబట్టి చాలా మంది అది నిజమే అన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వేసి వెళ్లిపోతూ ఉండేవారు. మిగతా వాళ్లు కృష్ణుడితో ఇతనికి ఎందుకొచ్చిన పోలిక అని చెప్పి అనుకుంటూ ఉంటారు. జనం అతన్ని పట్టించుకోకపోవడం, వాసుదేవుడిగా అంగీకరించకపోవటం వాసుదేవుడికి అర్థమైంది. పౌండ్రక వాసుదేవుడికి ఇక లాభం లేదు, వాసుదేవుడి పేరుతో ఎవరో ఒకరే ఉండాలి ఈ భూమి మీద, అది తానే కావాలి అని చెప్పి అనుకున్నాడు. తన ఆధిపత్యాన్ని కృష్ణుడు అంగీకరించేలా చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇలా తాను ఒకచోట వాసుదేవుడని చెప్పి చెప్పుకోవటం, కృష్ణుడేమో తాను వాసుదేవునని చెప్పి చెప్పుకోవటం సరైంది కాదు. అందువలన తాను వాసుదేవునని చెప్పి అంగీకరించవలసిందిగా కృష్ణుడికి శ్రీముఖం పంపించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. తనని వాసుదేవుడిగా ఒప్పుకోవడమే కాదు, వెంటనే వేషధారణ మార్చుకోవాలి అని చెప్పి శంఖచక్ర గదా వేణువులను త్యజించాలని చెప్పి శ్రీముఖం పంపిస్తాడు. ఒకవేళ అందుకు ఒప్పుకోని పక్షంలో తనతో యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతాడు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని చెప్పి శ్రీకృష్ణుడు నవ్వుకున్నారట. భగవంతుడి లీలా విశేషాలతో కూడుకున్నటువంటి భాగవతంలోని కథల్ని చాలా మంది రచయితలు వారి వారి శైలిలో ఆవిష్కరించారు. వాటిలో చదివిన కొన్నింటిని ఏర్చి కూర్చిలా మీకోసం వినిపించడం జరిగింది. రేడియో సిటీ మన పురాణములు, అదే మన కథలలో. రేడియో సిటీ పాడ్కాస్ట్.